దినం మనమందరం ఇక్కడ ఎందుకు చేరామో తెలుసు. కేరళ నైట్ సండే అని మనం ఇక్కడ మరి ఈ ఆలయంలో చేరినట్టున్నాం. కేరళ నైట్, కేరళస్ అనగానే జింగిల్ బెల్స్ అని గుర్తొస్తుంది కదా. అది రాగానే పిల్లలు ఏం చేస్తారు? డ్యాన్స్లు, ఆ పాట పాడుతుంటేనే నాకే ఎట్లనో ఉంటుంది కదా. మీ అందరికి కూడా ఎట్లనో ఉంటుందా లేదా? కేరళ నైట్ సర్వీస్ అంటే మరి మనం ఇండియన్లు తిరిగి చేసుకునేవారం, ఆ వీలు లేకుండా పోయింది. మరి ఇప్పుడు అసలు కేరళ నైట్ ఎందుకు చేసుకుంటున్నాం? కేరళస్ అంటే ఏంటి, ఎందుకు మనం దీన్ని ఆచరిస్తున్నాము, కొద్ది క్షణం మనం చూసుకున్నాం. ముందుగా మనం ఈ కేరళ సింగింగ్ అంటే గుర్తొచ్చేది ఎవరో చెప్పండి, ఎవరు గుర్తొస్తారు? శాంటా క్లాస్, క్రిస్మస్ తాత అంటాం కదా. ఈ శాంటా క్లాస్ ఎవరు, ఆయన గురించి చూసుకుందాం. మరి ఇతడు అసలు ఎవరు, అతని పేరేంటి, అతడు ఎక్కడి నుండి వచ్చాడు? శాంటా క్లాస్ అన్నవాడు ఎవరు? మనం ఎందుకు ఆయన శాంటా క్లాస్ అనము కానీ క్రిస్మస్ తాత అంటాం. ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు? చూస్తుంటే శాంటా క్లాస్ ఎప్పుడు మొదలైంది, ఎక్కడి నుండి ఇది మొదలైందంటే 1830వ సంవత్సరంలో, ఏడి అంటారు. ఆ సంవత్సరంలో ఈయన పుట్టాడు. సెయింట్ నికలస్ అని ఆయన పుట్టాడు. సెయింట్ నికలస్ అని ఆయన పుట్టాడు. అయితే ఈయన చాలా మంచివాడు, చాలా భక్తి గలవాడు. భక్తి కంటే ముఖ్యముగా ధారాళముగా అందరికీ ఇచ్చేవాడు. ఆపదలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసేవాడు. అయితే అక్కడ ఏమైందంటే, ఆ రోజుల్లో ఒక కుటుంబం ఉండేది. ఒక తండ్రికి 3 కుమార్తెలు. ఈ 3 కుమార్తెలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంది, కష్టపడి పెంచుకున్నాడు, చాలా పేద తండ్రి. అయితే పెద్ద కుమార్తెకు వివాహం చేయాలన్నటువంటి సమయం వచ్చింది. ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఆయన దగ్గర డబ్బులు లేవు, మ్యారేజ్ చేయడానికి మనీ లేకుండా అయిపోయింది. ఆ దినాలలో ఏమయ్యేదంటే, అమ్మాయికి, కుమార్తెకు మ్యారేజ్ చేసే టైం వచ్చినప్పుడు వారి దగ్గర మనీ లేకపోతే ప్రాస్టిట్యూట్స్ కమ్మేసేవారు. అంటే ప్రాస్టిట్యూట్స్ అంటే వేశ్యలు కమ్మేసేవారంట. ఆడపిల్లలు, కుమార్తెను తల్లిదండ్రులు అమ్మేవాల్సేవారు. ఆ డబ్బుతో వస్తే వారు మ్యారేజ్ చెయ్యలేరు కనుక ఆ మనీతో వాడు జీవించేవారు. అయితే ఈ కుటుంబంలో 3 కుమార్తెలలో పెద్ద కుమార్తెకు సమయం వచ్చింది, వివాహం చేయాలి. తండ్రి వివాహం అంటున్నాడు అని ఈమెను ఆ యొక్క వేశ్యల దగ్గరికి తీసుకుని వెళ్ళి అమ్మటానికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాడు. ఒక రాత్రి వారి యొక్క ఇంటి పైన చిమ్నీ నుండి ఇంతలా మూట పడింది, డబ్బు మూట వాళ్ళ ఇంట్లో పడింది. పడేటప్పటికి ఆ తండ్రి చూశాడు, కుమార్తెలు 3 చూసి, ఏంటి ఇంత మనీ మనకెక్కడిది అని, వాళ్ళు ఎవరిచ్చారు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాడుకున్నాడు, చక్కగా కుమార్తె వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది, పెద్ద కుమార్తె సంతోషంగా జీవిస్తుంది. మళ్ళా 2వ కుమార్తెకి వివాహం చేయవలసి వచ్చింది. అదేవిధంగా ఇతడు మరలా వేశ్యాగృహానికి పంపించాలి, నా కుమార్తెను అమ్మివేయాలని అనుకుంటున్నప్పుడు మరలా అదే రీతిగా వారి ఇంటిపై నుండి, ఆ చిమ్నీ నుండి డబ్బుల మూట పడింది ఇంట్లో. ఈ మూట పడేటప్పటికి వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు, డబ్బులు వచ్చింది చాలు కదా, మనకు మనీకి వస్తే, ఇంత మూట వస్తే దేవుడు చేస్తాం. అబ్బా, దాచుకుని ఏం కొనాలా, కారు కొనాలా, ఇది కొనాలా, ఇల్లు కట్టియాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని అనుకుంటాం కదా. కానీ వీళ్ళకి అమ్మాయి పెళ్లి చేయాలి. అమ్మాయి పెళ్లికి సరిపోయే మనీ వచ్చింది. 2వ అమ్మాయి మ్యారేజ్ కూడా చేసేసాడు. 3వ అమ్మాయి మ్యారేజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు 3వ అమ్మాయిని అమ్మాలనుకుంటున్నాడు. అప్పుడు 3వ అమ్మాయిని అమ్మాలనే సమయంలో తండ్రి ఏం చేశాడంటే, ఆ రాత్రి తన ఇంటి మీద ఎక్కి ఆ చిమ్నీ నుండి పొగొస్తుంది, ఆ చిమ్నీ పక్కన దాక్కుని కూర్చున్నాడు. ఎవరు మాకు ఈ
మనీ ఈ విధంగా మూటలు కట్టి ఇస్తున్నాడు. ఆయన మహానుభావుడు, అతడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు. నా కుమార్తెలిద్దరికీ వివాహమయ్యేలా చేసిన ఆ గొప్ప తండ్రి ఎవరని పైకెక్కి చూస్తున్నాడట, దాక్కుని ఉన్నాడట. అప్పుడు ఈ సెయింట్ నికోలస్ అన్నాను కదా, అతడు మరి పైకెక్కి ఈ డబ్బు మూట వేయబోతుంటే ఈ తండ్రి అడిగాడట, ఏమిటి మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీకు ఎక్కడిది ఈ డబ్బు అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాకు చాలా డబ్బు ఉన్నది, చాలా మనీ ఉన్నది, పేదలకు సహాయం చేయటానికి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అంటే అందరికీ తెలిసిపోయింది. అప్పుడు అందరూ ఎవరికి ఏది డబ్బు కావాలన్నా ఏది కావాలన్నా ఈ నికోలస్ ఆయన దగ్గరికి వచ్చేవారట, సహాయం చేసేవారు. ఆ విధంగా ఆయనకి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చి ఆయన ఏమైపోయాడంటే, ఆయనకి ఏమని పేరు పెట్టారంటే శాంటా క్లాస్ అని పేరు పెట్టారు. శాంటా క్లాస్ అని పేరు పెట్టారు. క్రిస్మస్ తాత అంటున్నారు. ఎందుకంటే మరి అక్కడ ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలో ఏముందంటే శాండాలి అనేటువంటి గురిలో ఏం చేసేవారంటే, ఈ క్రిస్మస్ తాత సెయింట్ నికోలస్ ఆయన యొక్క పుట్టిన దినాన్ని గిఫ్ట్స్ పంచుకునేవారట. మీ ఇంటికి ఒకరింటికి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి అందరికీ వాళ్ళు పంచుకునేవారంట. ఎందుకు? ఆయన జ్ఞాపకార్థంగా పంచుకునేవారంట. ఆయన పుట్టిన దినాన్ని వారు ఈ విధముగా గిఫ్ట్స్ పంచుకునేవారు. ఆ విధంగానే పేదలకు సహాయం చేసే ఆ నికోలస్ ఆయన ఏమైపోయాడంటే శాంటా క్లాస్గా అయిపోయి ఇప్పటి వరకు ప్రజలందరూ అది క్యారల్ సింగింగ్ అంటే, క్యారల్స్ అంటే ఏంటో తెలుసా? దేవుని దూతలు ప్రభు పుట్టినప్పుడు పాటలు పాడారు. క్యారల్స్ అంటే సింగింగ్, దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడి స్తుతిస్తున్నారు. ఆ క్యారల్స్లోనే ముందు మనం క్రిస్మస్ తాతను పెట్టుకుని క్యారల్స్ పెట్టుకునేవారు. ఇప్పుడు క్రిస్మస్ తాత చేతిలో ఒక సంచి ఉంటుందో చూసారా? ఆ సెయింట్ నికోలస్ ఈయన ఈ విధంగా శాంటా క్లాస్ లాగా మార్చి ఆయనను ముందు పెట్టి ఆయన చేత అందరికీ గిఫ్ట్స్ ఇప్పించేవారు. ఈ యొక్క అందరికీ, పేదవారందరికీ గిఫ్ట్స్ ఇచ్చేవారు. అదే మనం ఈ శాంటా క్లాస్ మనం ఎందుకు చేసుకుంటున్నాం, క్యారల్స్ ఎందుకు చేసుకుంటున్నాం? మరి క్రిస్మస్ అంటే ఏమిటి? ఈయన క్రిస్మస్ అంటే ఏమని చెప్తున్నాడు చూడండి. పేదలకు సహాయం చేయడం. లేకపోతే ఆ 3 కుమార్తెలు అమ్ముడుపోయి వేశ్యాగృహాల్లో జీవించేవారు. ఆ 3 కుమార్తెలకు ఏది లేకుండా అయిపోయింది. అంతేకాదు ఊరంతా పేదలకు పంచిపెట్టారు. అందుకే ఆయన్ని ఇప్పుడు కూడా తలంచుకుంటారు. శాంటా క్లాస్ క్రిస్మస్ పండుగ ముందుగా ఈయనను ప్రసిద్ధి చేయుట అమెరికా దేశంలోనైతే చాలా భయంకరంగా అనేక క్రిస్మస్ ట్రీస్ చెట్లను పెట్టుకొని అనేక దేశాల్లో ఈ శాంటా క్లాస్ అట వైట్ డ్రెస్ వేసేవారంట, తర్వాత గ్రీన్ డ్రెస్ వేసుకునేవాడు, తర్వాత రెడ్ డ్రెస్గా మార్చేసి ఇప్పుడంతా మన శాంటా క్లాస్ వస్తే ఎవరు వస్తారు? క్రిస్మస్ తర్వాత రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చేవారంట. క్రిస్మస్ అంటే ఏమీ లేదండి, స్తుతుల పండుగ, క్రీస్తును ఆరాధించే పండుగ, పేదలకు సహాయం చేసే పండుగ, పేదలను కనికరించే పండుగ. మీరు ఎప్పుడైనా క్యారల్స్ చేస్తున్నారంటే ఎవరిని గుర్తు చేసుకోవాలా? ఎవరిని? శాంటా క్లాస్ అని కాదు. ఎవరు శాంటా క్లాస్? శాంటా క్లాస్గా మారింది ఎవరు? నికోలస్ పేరు శాంటా క్లాస్గా మార్చి వారు ఏం చేశారు? గిఫ్ట్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఒకప్పుడు మనందరం క్రిస్మస్ అంటే నాశనకరమైన దొంగ ఊబిలో నుండి
మన పైకి తీసినటువంటి ప్రభు యేసు జన్మించినందుకు ఆయనను స్తుతించాలి, మనం ఆయనను ఆరాధించాలి. క్రిస్మస్ అనగా కొత్త వస్త్రాలు ధరించుకోవటం కాదు, మరి మంచి మంచి బిర్యానీలు పిండి వంటలు చేసుకోవటం కాదు, ఏ డెకరేషన్ చేసుకోవటం కాదు. ఇది మన ఆనందం కొరకు మనం చేసుకుంటున్నాం. కానీ క్రిస్మస్ అంటే పేదలకు సహాయం చేయటం. సెయింట్ నికోలస్ పరిశుద్ధుడు, సెయింట్ అంటే పరిశుద్ధుడు అంటారు. సెయింట్ నికోలస్ గుర్తు చేసుకొని మనం సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క పండుగను మనం ఆచరిస్తున్నామంటే పేదలకు సహాయం చేయండి. నేనే ఇన్ని వేల రూపాయల చీర కడుక్కొని ఇన్ని వేల డబ్బు పెట్టి మనం కొనుక్కునే కంటే కొంచెం పేదలకు మంచి పట్లు ఇద్దాం, మంచి సహాయం చేస్తాం. ఆయన ఎన్నో వేలు ఇచ్చి ఉంటున్నాడు. కనుక మనం నిజమైన క్రిస్మస్ మరి యొక్క స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి యొక్క స్టోరీ ఏంటంటే మనం కూడా గ్రహించండి, మరి అనుసరించండి. తెలుసుకోవటం కాదు, వినటం కాదు, అనుసరించండి. క్రిస్టియానా నగరంలో మరి క్రిస్మస్ అంటే చాలా బాగా చేస్తారంట. అసలు మనం అమెరికాలో అనేక ఫారెన్ కంట్రీస్లో చూస్తే క్రిస్మస్ని చాలా గొప్పగా చేస్తారు. ఈ క్రిస్టియానా అనేటువంటి నగరంలో క్రిస్మస్ చాలా అందంగా ఉంటుందంట. చాలా లక్షల ఖర్చు పెట్టి చేస్తారు. అయితే దేవదూతలు అనుకున్నారట, ఈ పండుగ ఒక్కొక్క గృహంలో ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఎలా చేస్తారు చూద్దాము, ఎవరు బాగా చేస్తారు, ఎవరు గొప్పగా చేస్తారు, ఈ పండుగను ఎలా ఆచరిస్తారు, దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తారు చూద్దామని ఇద్దరు దేవదూతలు బయలుదేరి అంత తిరుగుతున్నారు. దేవదూతలు ఎవరికి కనపడరు కదా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడండి. ఈ గృహం ఆయన కట్టించుకున్న గృహం కనుక ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఆ దూతలు తిరుగుతున్నారట, ఆ ఇండ్లన్నిట్లో తిరుగుతున్నారట. ఆ ఇండ్లలో అబ్బా బిర్యానీలు, చక్కని మంచి కూరలు, రకరకాలైన డిషెస్, తాగుడు, బ్రాందీ, వీరు అబ్బా ఎంత బాగున్నాయి అనుకుంటూ వెళ్తున్నారంట. దూతలు ఒక్కొక్క ఇల్లు దాటుకుని వెళ్తుంటే అన్ని గృహాలలో ఇవే ఉన్నాయట. వాళ్ళ గృహాల ముందు అడుక్కు తినేవారు, బెగ్గర్స్, వీళ్ళు తిని పడవేసినటువంటి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారట. గొప్ప గొప్ప వారు, లక్షాధికారులు, కోటీశ్వరులే కాదు, మనం కూడా మనలాంటి యావరేజ్ పీపుల్ కూడా తిని పడేసిన తర్వాత మనం ఏం చేస్తాం? పనివారికి పెట్టాలని మనం చూస్తూ ఉంటాం. అయ్యో మిగిలిపోయిందేదో వాళ్ళకి ఇవ్వండి అని చూస్తూ ఉంటాం. అలాగేనంట భిక్షగాడు ప్రతి గృహం ముందు భిక్షగాడు కొట్టుకుంటున్నారంట. ఎప్పుడు వాళ్ళు తిని పడేస్తారా అవి తిన్నామని. ఇలాంటివన్నీ చూసుకుంటూ ఆ యొక్క ఇల్లు నడుచుకుంటూ దేవదూత వెళ్ళిపోతుందట. ఒక గృహానికి వచ్చారట. ఆ చిన్న గృహం చక్కగా నీట్గా ఉందట. ఆ గృహం దగ్గర ఆగిపోయారట. తెల్లవారింది, క్రిస్మస్. వాళ్ళు వేచారట. ఒక తల్లి, తండ్రి, ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీళ్ళు ఉదయాన్నే లేవగానే బైబిల్ చదివి పాటలు పాడుకొని వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారట. తండ్రి కుమార్తెను అడుగుతున్నారట, అమ్మా ఈ దినం క్రిస్మస్ కదా, నువ్వేం చేస్తావు? నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అంటే, నాయన నేను పేదల కొరకు కొన్ని డ్రెస్సులు కుట్టించి పెట్టాను. నువ్వు నాకు ఇచ్చినటువంటి మనీతో, ప్రతిసారి నువ్వు నాకు ఇస్తున్న మనీతో పేదల కొరకు నేను కొన్ని డ్రెస్సులు కుట్టి పెట్టాను. ఆ డ్రెస్సులు నేను మరి మనం లేచిన తర్వాత వాళ్ళందరికీ పంచి పెడతానన్నమాట. అయితే అదేవిధంగా కుమారుని అడిగాడట, నాయన నువ్వేం చేయబోతున్నావు అంటే, నాయన నీవు నాకు ప్రతిసారి నాకు పాకెట్ మనీ ఇస్తావు, కొంత డబ్బు ఇస్తావు, కొనుక్కోయ్యా అని ఇస్తావు. ఆ డబ్బు దాచిపెట్టేది నాయన. ఆ మనీ తీసుకెళ్ళి నేను హాస్పిటల్స్లో ఏమీ లేకుండా ఉన్నవారికి నేను వాళ్ళకి ఇస్తానన్నాడట. వాళ్ళ అమ్మతో అన్నాడట వాళ్ళ నాయన,
మరి మనమేం చేయాలంటే మనము నేను అనుకున్న రీతిని పేదవారందరికీ పిలిచి మంచి బిర్యానీ భోజనం పెడదాం. ఇదే శాంటా క్లాస్ అందరికీ నేర్పింది. శాంటా క్లాస్ నేర్పింది కాదండి, ఇది దేవుడు మనకు నేర్పింది. ప్రభువు మనకు నేర్పింది ఇదే. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఇదే క్రిస్మస్, ఇంకోటి ఏది కాదు. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి కాపాడును. రోగము కలుగగా నీవే వాణ్ణి బాగు చేయదు. రోగం వచ్చిందనుకోండి, ప్రభువా నేను పేదలకు కనికరిస్తే యెహోవాకు అప్పించువాడు అన్నావు కదా, మరి నేను పేదలను కనికరిస్తున్నానయ్యా. ఎన్నోసార్లు నేను చేసిన ప్రార్థన, నాకెందుకయ్యా ఈ అనారోగ్యం? పేదలను కనికరిస్తే అప్పించువాడు. రోగము కలుగగా నీవే వాణ్ణి బాగు చేయదు. మరణశయ్య మీద యెహోవా వాణ్ణి కాపాడును. మరణం శయ్య మీద చనిపోయేటప్పుడట నువ్వు ఇతరులకు పేదలకు సహాయం చేస్తే మనల్ని బ్రతికిస్తాడు. గుర్తుంచుకోండి. నీకు నువ్వే తిని, నా పిల్లకి తిని, నా పిల్ల కడుపు నిండే వరకు ఇంకా తినిబిట్ట తిను కాదు. ఒక పూట ఉపవాసం ఉండి పేదలకు ఇవ్వలేమా? మరణశయ్య మీద యెహోవా వారిని కాపాడును. మనుష్య కుమారుడు దేవదూతలతో వచ్చినప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట నిలబడి ఉంటారు. ఈ విధంగానే సమస్త జనులు ఆయన ఎదుట నిలబడి ఉంటారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు. కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా రండి, ఈ లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం మీకు ఇచ్చేదనంటున్నాడు. నేను ఆఖరి కొన్నా, మీరు నాకు భోజనం పెట్టారు. తప్పికొన్నా నాకు దానం ఇచ్చారు. వస్త్రహీనుడే ఉన్నా, నాకు బట్టలేవు. ఎంతమందికి క్రిస్మస్ సమయంలో పేద బట్టలు లేక వారు చిరిగిపోయి వేసుకుని ఉన్నారు. లేక నీ పిల్లలు నీవు కట్టుకున్న పాత చీరలు ఇచ్చేవేమో, నువ్వు పాత షర్ట్లు ఇచ్చేవేమో. నేను వస్త్రహీనుడనై ఉంటేనే నాకు వస్త్రములు ఇచ్చితివి. నేను రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చితివి. ఎంతమంది రోగముతో బాధపడుతుంటే మనం వెళ్ళి చూసి వారి కొరకు సహాయం చేస్తున్నాం. ఎంతమంది మీకు సహాయం చేస్తున్నాం చెప్పగలరా? క్రిస్మస్ అంటే మామూలు కాదండి. క్రీస్తు దగ్గరకు వెళ్ళడం అంటే ఏదో పరుగులు పెట్టుకొని పోయి కూర్చోవడం కాదు. ప్రభు ఎప్పుడు నీకు భోజనం పెట్టాను, ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాను, ఎప్పుడు నీకు దాహం ఇచ్చాను. ఏమంటున్నాడో చూడండి ఆయన, ఇదిగో ఈ యొక్క మీరు అందుకు రాదు మిక్కిలి అల్పులైన ఒక్కరికి మీరు చేసి, అల్పులైన పేదలైనటువంటి వారికి మీరు చేసింది కనుక నాకును. మీరు ఎవరికి చేస్తే దేవునికి చేసినట్లు పేదలకి ఇవ్వు. చీర కొనుక్కోక్కర్లే, నీ పేరు అక్కడ రాసుకుంటాడు. నువ్వేమి ఇంత బిర్యానీ వండుకోక్కర్లే, పేదలకు ఆ బిర్యానీ పెట్టి వండి పెడతావా? బిర్యానీ వండి పెడతావా పేదలకి? అమ్మో గుండె పగిలిపోదు. పేదలకు బిర్యానీ వండి పెడతావా? వారికి ఏదో పులిహార. ఒక పాస్టర్ గారు వస్తాడు నా దగ్గరికి, పెద్ద గొప్ప గ్రేట్ కార్యం చేసినట్టు కూర్చుంటాడు. అమ్మగారు కూర్చున్నాడు. అయ్యా చెప్పయ్యా. నేను అమ్మగారు వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుని పులిహార పంచించి వచ్చాను. అమ్మ పులిహార ప్యాకెట్. అయ్యా పులిహారలోకి ఏం వేసేవాడు? ఎందుకమ్మా ఏం వేసేది? పులిహార ఒకటి చాలు. ఏం తింటావు పులిహారలో? వాడికి చాలా ఇంకా ఆ పులిహార ఎక్కడ ఉంటుందో. ఈయన అందుకు రాదు మిక్కిలి అల్పులైన వారికి అలాంటి భోజనాలు పెట్టకండి. పెడితే మంచి భోజనం వాడు కడుపు నిండా తినేటట్టు పెట్టండి. మనం వాడ కడుపు నింపితే దేవునికి కడుపు నింపినట్టు, వాళ్ళకి వస్త్రాలు ఇస్తే దేవునికి వస్త్రాలు ఇచ్చినట్టు. వాళ్ళకి నువ్వేమి చేస్తే పేదలకి అది చేశాను. మరణాల నుండి నిన్ను కాపాడు.
నీ రోగం వస్తే నిన్ను కాపాడు. ఆలోచించుకోండి. ఇంకా పీనాస్థానం కొంటున్నారా? పీనాస్థానంగా ఉంటున్నారా? పీనాస్థానంగా ఉండపాకండి. ఎందుకంటే మనం ఎంత పెడితే అంత దేవుని రాజ్యంలో కూడుకుని ఉంటుందండి. దేవుని దగ్గర కూడుకుని నాకు ఎట్లా తెలుసా, నా చిన్నతనం నుండి తెలుసు. మా తల్లికి మా అమ్మకి అన్నపూర్ణ అని పేరు, మా తల్లికి మా అత్తమ్మ అని పేరు. ఆమె పెట్టని వారు లేరు, తినని వారు లేరు. నువ్వు అర్ధరాత్రిలో వచ్చినా నీకు భోజనం. మా ఫాదర్ చాలా పెద్ద జాబ్, అయితే ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు. ఎవరు వచ్చినా నీకు ఇంట్లో పనివాళ్ళకైతే బావేరులో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత పెట్టి చేసి పెళ్లి చేసి పంపించేసి అంతగా పెట్టేది అందరికీ. తను వారితోనే కూర్చుని తినేది. ఒకనాడు ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో వెళ్ళిందంట, ఎక్కడికో వెళ్ళిందంట. ఆ పరలోకంలో ఆమె ఒక పెద్ద భవనం, చాలా పెద్ద భవనం ఉన్నదట. ఆ భవనం ముందుకెళ్ళి కూర్చున్నాయి. ఈ యొక్క బిల్డింగ్ ఎక్కడిది, ఇంత పెద్దగా ఉన్నది, ఇంత పెద్దగా ఉన్నది, ఇంత చక్కని గార్డెన్ అనుకుంటుందంట. అనుకుంటే ఆమె చేతిలోకి ఇంత లావు కీ వచ్చిందంట. ఇంత లావునుంది కీ వచ్చిందంట. కీ వస్తే ఎవరిదేంటి ఈ కీ నా చేతిలోకి వచ్చింది ఏంటి అంటుంటే ఆమె ఎవరో వినపడుతుందంట, స్వరం వినపడుతుందంట. అమ్మ మార్తమ్మ, ఇది నీ ఇల్లు, ఇది నీ ఇల్లు, గుర్తుంచుకోండి, ఇది నీ ఇల్లు, ఇది నిజంగా కలిగిన దర్శనం, ఇది నీ ఇల్లు, నువ్వెప్పుడొచ్చినా ఇది నీకే ఇల్లు అని అన్నారు. తాళం తీసుకో, లోపలికి వెళ్ళు. లోపలికి వెళితే టేబుల్స్ నిండా బంగారపు బిళ్ళలు పరిచున్నాయి. బంగారు బిళ్ళలు ఉన్నాయంట, కుప్పలు కుప్పలుగా. అయ్యో ఇవెక్కడే అంటుంటే నువ్వు ఆ లోకంలో చేసిన దాని కొరకు ఈ లోకంలో నువ్వు సంపాదించుకుంటున్నావమ్మా. నువ్వెప్పుడొచ్చినా నీదే ఇల్లు, నువ్వెప్పుడొచ్చినా నీదే ఇల్లు అని చెప్పాడు. తాళం వేసుకుని వెళ్ళిపో, నువ్వెప్పుడొచ్చినా నీదే ఇల్లు. పేదలకు సహాయం చేయాలి. ఆఖరికొన్నా నీ నా భోజనం పెట్టలేదు, దప్పికొన్నా నాకు దాహం ఇయ్యలేదు, వస్త్రహీనుడై ఉన్నా వస్త్రమునివ్వలేదు, రోగినై ఉన్నా నన్ను చూడరాలేదు. ఈ రాజు మిక్కిలి ఎరుపులైన ఈ ఒక్కరిలో మీరు చేయలేదు కనుక నాకు నువ్వు చేయలేదు. మీరు నిత్య శిక్షకు, మీరు నిత్య రాజ్యానికి వస్తారు. అదే క్యారెట్స్, అదే క్యారెట్స్. అర్థమైందా? కనుక సెయింట్ నికోలస్ని గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మీరేదన్నా సరే పేదలకు పెట్టాలంటే సెయింట్ నికోలస్ని గుర్తు చేసుకోండి. ఆయన పేరే ఏంటి? శాంటా క్లాస్. సింగిల్ బెల్స్. ఇప్పుడు పాడితే మీ అందరు లేసి చేస్తారు, కానీ అది కాదు. మనం అవి కాదు కావాల్సింది. పాటల ద్వారా పాడు, కానీ మన క్రియలు లేని జీవితం వ్యర్థం. క్రియలు లేని మాటలు వ్యర్థం, ఫలించని మాటలు వ్యర్థం. ఒట్టిదే నోటితో చెప్పి చేయకుండా ఉండటం వ్యర్థం. మనం చేసి దేవునితో ఈ సహాయం చేస్తున్నాము, పేదలకు చేసినట్టు. ఈ క్రిస్మస్ నుండి మీరు ఆ విధంగా చేస్తారని మీరు కూడా క్యారల్స్లో కలిసి అందంగా పాటలు పాడుకుంటూ మీ గృహాలలో ఇప్పుడు మనం ఇండేళ్ళకి తిరిగేది లేదు. మీ గృహాలలో మీ కుటుంబంతో పాడుకుంటూ పేదల్ని పిలవండి, కొంచెం పెట్టండి, వారికి పెట్టండి. ఒక్క పండగ రోజే కాదు, ప్రతి దినము మీరు పేదలకు సహాయం చేయండి. మీ పేరు జీవగ్రంథంలో రాయి. అంటే ఒట్టి నువ్వు తాగుతూ వచ్చి, సినిమాలు చూస్తూ వచ్చి, షికారులు చేస్తూ వచ్చి మీరు పేదలకు పెడితే దేవునికి అది ఇష్టమా? కాదు. దైశక్తితో, దేవుని అందరి భయంతో, దేవుని అందరి భక్తితో, దేవుడిచ్చినటువంటి వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు జీవించి పేదలకు పెట్టేవంటి పరలోక రాజ్యం మీది. దేవుడు మీకు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఆ ప్రభు వచ్చినప్పుడు మనందరం దేవుని దగ్గర
ఆయన ఆలయంలో చేరి ఆయనను స్తుతిస్తాం. అదే స్తుతుల పండుగ క్రిస్మస్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల రక్షక, నాయనా తండ్రి, పేదలకు కనికరిస్తే ఏది కప్పించు. అవును ప్రభా, ఈ క్రిస్మస్ అదే నాయన, పేదలను కనికరించమని నీవు ఎంతగానో చెప్తున్నావు తండ్రి. నాతో ఎంతగానో మాట్లాడుతున్నావు అయ్యా. ప్రతి నిత్యము పేదలను కనికరించమని ప్రభా, మా కొరకే పేదలకు నాయన సృష్టించే కనుక బిడ్డలు ఈ క్రిస్మస్ 25వ తారీఖున ప్రభా క్రిస్మస్ని ఆచరించుకుంటుండగా పేదలను కూడా గుర్తు చేసుకునే చేయాలి. అదే కాకుండా తమ జీవితాంతం ఎప్పటికీ తాము జీవించినంత కాలం పేదలను కనికరించి వారికి సహాయం చేసి నికలసను గుర్తు చేసుకుని కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.